హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో ఇప్పుడైతే పార్ట్ 3 అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. పార్ట్ 2లో గంగా నది, వారణాసి, గంగా స్నానం, ఘాట్స్ 84 ఘాట్స్ అయితే చూపించాను. ప్రస్తుతం అయితే మనం ఘాట్లో స్నానం చేసిన తర్వాత రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. కాశీ విశ్వనాథుని దర్శనాని కోసం అయితే బయలుదేరాము. కాసేపు దూరం వెళ్ళాక అక్కడ నుండి టెంపుల్కి అయితే నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్తేనే బాగుంటుంది, లేకుంటే ట్రాఫిక్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు, ఇది మెయిన్ కూడలి, ఇది మెయిన్ సర్కిల్. ఇక్కడ నుండి ఇక అటు రైట్స్కి వెళ్తే గంగాకి వెళ్తుంది. అది పైన రోపు సిస్టమ్ తయారు చేస్తుండ్రు. ఇక అక్కడ నుండి ముందుకైతే వెళ్ళాలి. ఇలా ముందుకి వెళ్తే చాలా మనకి మన ప్రపంచంలోనే అతి పురాతనమైన నగరంగా పేర్కొనబడిన ఈ కాశీని చూడొచ్చు మీరు. ఇక్కడ అవి ఏంటేంటి షాప్స్ ఉన్నాయో అసలు మనకైతే కొంచెం దాని గురించి తెలుసుకుంటేనే అర్థమైంది. వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు, ఎలాంటి ఫుడ్ ఉంది ఇక్కడ, అదంతా కూడా ఒక మిస్టరీ లాగానే ఉంది. సో దర్శనానికి అయితే కాశీ విశ్వనాథ్ టెంపుల్కి దర్శనానికి వెళ్ళడానికి చాలా గేట్స్ ఉన్నాయి. 4వ గేటు ద్వారం నుండి అయితే మేము వెళ్తున్నాము. ఇంకా రాలేదు ఫ్రెండ్స్, 4వ గేటు ఇప్పుడు వస్తుంది. అది మెయిన్ గేట్ లాగానే చెప్తారు. 4వ గేటు అక్కడ నుండి లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఆ 4వ గేటు పక్కనే మనకి అది జ్ఞాన్వాపి మందిరం, ఆ మందిరం మసీదు అనే ఇష్యూ నడుస్తుంది కదా ఫ్రెండ్స్, అది పక్కనే ఉన్నది. ఈ విశ్వనాథ్ మందిర్కు ఆనుకొని పక్కనే ఉంది ఫ్రెండ్స్, నేను చూశాను. ఆ జ్ఞాన్వాపి ఇంకా కోర్టులో కేసు అయిపోయింది. అది చూస్తే మందిరే ఉంది మొత్తం, కానీ ఇగో ఇదే కనిపించేది, ఇది 4వ ద్వారం. ఆ కాశీ విశ్వనాథ్ ఉంది, ఆ కనిపించే ఆ పక్కనే ఆ జ్ఞాన్వాపి మందిర్. సో ఇక్కడ నుండి అయితే మేము లోపలికి వెళ్ళాము. ఇక ఫోన్స్ అక్కడనే తీసేసుకున్నారు. ఇక మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇదంతా చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇదంతా మళ్ళీ దర్శనం అయినాక బయటకు వచ్చి మీకు మళ్ళీ వీడియో తీస్తున్నాను. సో ఇక్కడ నుండి అయితే మళ్ళీ మనం ఆ మార్గంలో వెళ్తూ ఉంటే కిచిడి బాబా మందిరం అయితే ఉంటుంది. ఇక్కడ కిచిడి బాబా మందిర్, ఇక్కడ పొద్దున 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆ కిచిడి తయారు చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఒక్కరికి మాత్రం కడుపు నిండా కిచిడి అయితే పెడుతున్నారు ఇక్కడ. అందులో భాగంగా నేను కూడా ఒక ప్లేట్ కిచిడి తిన్నాను, చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడు మళ్ళీ ఒక బ్యాచ్ రెడీ చేస్తున్నారు వాళ్ళు. అది కాగానే వేడి కిచిడి అయితే ఫ్రీగానే ఇస్తారు ఫ్రెండ్స్. ఇది ప్రతిరోజు ఉండే ప్రక్రియ. అది చూడండి, అక్కడ రైట్ సైడ్లో ఉన్నది గేట్, అది కూడా టెంపుల్కి వెళ్ళే గేటే ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇది 1వ నంబర్ గేటు. ఇక్కడ నుండి కూడా మనకి దర్శనానికి వెళ్ళొచ్చు. కాకపోతే సందులు ఉంటాయి, చిన్న సందులు. టెంపుల్ వరకు వెళ్ళిన తర్వాత ఇక టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ వారణాసి కారిడార్ అప్పట్లో నరేంద్ర మోడీ గారు కట్టించారు కదా, చాలా పెద్దగా ఉంది.
వారణాసి అయితే చాలా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ పైన రోప్స్ ఉన్నాయి చూసారా? ఆ రోప్స్ వారణాసి రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టేషన్ నుండి పడితే సీదా డైరెక్ట్ గంగా ఘాట్కి కనెక్టివిటీ చేస్తున్నారు. ఎందుకంటే పైననే భక్తులందరూ పైనకెళ్ళే రోప్లో వెళ్ళడానికి, కింద ఎందుకంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలని వారు చూస్తున్నారు. సో అదొక చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. ఇక చూడండి ఈ వారణాసి సిటీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కిచిడి అది నేనే నా ప్లేట్, అది చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది ఆ కిచిడి. అందరూ చాలామంది అయితే ఇక్కడ కిచిడి భోంచేస్తారు ఫ్రీగానే. మొత్తం ఎనీ టైం ఆ మిషన్ నడుస్తూనే ఉంటుంది. సో ఇదైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఆ కిచిడిని ఆస్వాదించండి, చాలా బాగుంది. ఇక మేము మళ్ళీ ఇక్కడ నుండి వర్షం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అయితే మేము కాలభైరవుని మందిర్కి అయితే వెళ్ళాము. కాలభైరవుని దర్శించుకోవడానికి అయితే రిక్షాలో వెళ్ళాము, రిక్షాలో కూర్చోము. ఇదంతా వర్షం పడుతుంది ఫ్రెండ్స్, వారణాసిలో చూడొచ్చు. కాలభైరవుని దర్శనం చేసుకున్న తర్వాత చూడొచ్చు, అది కనిపించే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. కాలభైరవ మందిర్, అది శ్రీ కాల్ భైరవ్ మందిర్. సో వర్షం అయితే చాలా ఒత్తుగా పడింది. ఇక్కడికే వీడియోని అయితే స్టాప్ చేశాను. ఇక ఫోన్ లోపల పెట్టుకొని మందిర్కి అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కాసేపు కూర్చున్నాము, ఇక్కడికి వెళ్ళి కూర్చొని కొంచెం వర్షం తగ్గుతుంది అనుకున్నాము, బట్ తగ్గలేదు. సో ఇక అక్కడ నుండి మళ్ళీ తిరుగు ప్రయాణం ఆ గంగా హారతి ఘాట్ వద్దకైతే వచ్చాము. అక్కడ నుండి సీదా గంగా ఘాట్కి మళ్ళీ వచ్చేసాము ఫ్రెండ్స్. ఇక్కడ వారణాసిలో అతిపెద్ద ఈవెంట్ అంటే ఈ గంగా హారతే. ఇది ఎలా అంటే చాలా కన్నుల పండుగగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ గంగా హారతి కోసం ఎంతమంది వీక్షించడానికి ఇక్కడ ఉండిపోతారంటే అది చెప్పడం చాలా కష్టం ఫ్రెండ్స్. సాయంత్రం 5 గంటలకి అక్కడున్న బోట్స్ మొత్తం నిండిపోతాయి. ఆ బోట్స్లలో కూర్చొని ఆపోజిట్లో ఆ గంగా హారతిని వీక్షించడానికైతే కొన్ని వందల రూపాయల టికెట్లు పెట్టి సో చూస్తారు ఫ్రెండ్స్. ఇది ఒక కన్నుల పండగనే అనుకోవాలి. సో మేము కూడా ఈ గంగా హారతి అసలు ఎలా ఉంటుంది, ఇది నిజమేనా వాస్తవమేనా అని చూద్దామని ఆ రోజు నైట్ స్పెండ్ చేయడం జరిగింది. సో అదే విజువల్స్ చూపిస్తున్నాను. మాకు కొంచెం లేట్ అయింది, ఇంకా ముందు అయితే దొరకలేదు ప్లేస్, అయినా మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద హైలైట్ వారణాసిలో. ఎంత వర్షం పడినా, ఎంత గంగా ఉప్పొంగినా ఈ హారతి మాత్రం ఆగదంట ఫ్రెండ్స్. 45 minutes నాన్ స్టార్ట్ అయి ఉంటుంది. సో అది మొత్తం ఇక్కడ మనకి యూట్యూబర్స్ కానీ అందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే చాలామంది నాకు కనిపించారు. ఆ వీడియో ఎక్కడి వరకు ఉందో అక్కడి దాకా పబ్లికే మొత్తం ఆ రష్తోనే నిండిపోయింది ఫ్రెండ్స్. చూడొచ్చు ఆ గంగామయ్య హారతి చాలా ఫేమస్. సో ఈ గంగా హారతి లాగానే అయోధ్యలో కూడా సరయు నది ఒడ్డున గంగా హారతి ఇస్తుండ్రు. ప్రయాగ్రాజ్లో కూడా గంగా హారతి ఉంటుంది.
అక్కడ మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర ఆలయంలో కూడా ఆ నది పక్కనే అక్కడ కూడా ఈ గంగా హారతి అయితే ఇస్తున్నారంట ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ జ్యోతిర్లింగాలు ఎక్కడ గంగా పరివాహం ఉంటుందో అక్కడ ఈ హారతి గంగా హారతి అనేది చాలా ఫేమస్ అయింది. చూడొచ్చు, మీరు కూడా చూడండి. ఆ రాత్రి వేళ 7 అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే టైం. ఈవినింగ్ 7 o'clockకి అన్ని లైట్లు గంగా హారతిని మీకు చూపించడానికి ట్రై చేశాను. ఈ గంగా హారతి ఆ సమయంలో ఆ పెద్ద పెద్ద స్పీకర్స్ చాలా చోట్ల పెడతారు. పెట్టి అందులో సాంగ్స్ వస్తాయి. ఆ పరమశివుని ఆ సాంగ్స్కి మనం ఫిదా అయిపోతాం ఫ్రెండ్స్. వాస్తవంగా చాలా ఆ సౌండ్స్, ఆ మ్యూజిక్, ఆ సాంగ్స్ వేరుంటాయి ఫ్రెండ్స్. ఆ సాంగ్ వింటేనే మనకి ఏదో గూస్ బంప్లా ఉంటుంది. గూస్ బంప్స్ వస్తాయి మనకి. అంత మహత్తరమైన సాంగ్స్ ప్లే చేస్తారు వాళ్ళు. చూడొచ్చు, అక్కడ పైన ముందు కనిపించే బోట్స్ ఉన్నాయి. ఆ బోట్లు ప్రతి ఒక్క బోటు నిండా మొత్తం పబ్లికే ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు ముందే టికెట్ తీసేసుకొని అక్కడ వెయిటింగ్ చేస్తారు గంగా హారతి కోసం. సో అంత పెద్ద హారతి. ఇంకా అటువైపు వెళ్దాం అనుకున్నాను కానీ అటు వీలు కాలేదు. ఫుల్ క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్లో వీలు కాలేదు. సో మీకు ఇది 3వ పార్ట్లో చూపిస్తున్నాను. ఇదంతా 3వ పార్ట్ వారణాసి. అందరూ ఛానల్ అయితే చూడండి ఫ్రెండ్స్. వ్యూస్ రావట్లేదు, ఎక్కువ వ్యూస్ వస్తలేవు. ఇలా అయితే యూట్యూబ్ చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. మానిటైజేషన్ అవుతలేదు. ఆల్రెడీ 1 year అయిపోయింది, ఏం ప్రయోజనం లేకుండా పోయింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి పంపండి నా వీడియోలు ఫ్రెండ్స్. ప్లీజ్, మీ అందరికీ కోరుకునేది ఒక్కటే, కనీసం ఇందులో అయినా నన్ను సక్సెస్ కానివ్వండి ఫ్రెండ్స్. ఎందులో బ్రేక్ రాలేదు, మరి ఇందులో అయినా రావాలని కోరుకుంటున్నాను. చూడండి, పెద్ద పెద్ద బోట్స్ అయితే నిండిపోయినాయి. అటు ఇంకా చాలా దూరం ఉన్నాయి బోట్స్. మమ్మల్ని కూడా టికెట్ తీసుకోమన్నారు కానీ వద్దని చెప్పాము. ఆ చీకట్లో అటు మళ్ళీ గంగలోకి అవసరం లేదు చెప్పాము. సో వారణాసిలో వాస్తవంగా ప్రతి మనిషి దర్శించాల్సిన ప్లేస్ అని చెప్తున్నారు. ఇప్పుడైతే అక్కడ నేను రీసెంట్గా విన్నాను, ఏ ఏజ్డ్ వాళ్ళు, వయసు అయిన వాళ్ళు అక్కడికి వెళ్ళాలి అంటారు. అలా ఏం కాదండి, అది ఒక జ్యోతిర్లింగం. అది ఒక మహాపరమశివుని జ్యోతిర్లింగం, కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం. కాబట్టి చిన్న పెద్ద ముసలి ముతక అందరూ చంటి పాపలను తీసుకొని వస్తున్నారు అక్కడికి. అలా ఏం లేదు. ఆ బాబా విశ్వనాథుని దర్శించుకోవడానికి అయితే చాలా దూరం నుండి అయితే వస్తున్నారు. నేను తమిళనాడు వాళ్ళని చూశాను, కర్ణాటక వాళ్ళని చూశాను, ఢిల్లీ వాసులను చూస్తున్నాను. అక్కడ చాలా అన్ని రాష్ట్రాల నుండి అయితే వస్తున్నారు. కాకపోతే వాళ్ళంతా ట్రైన్స్కి పెద్ద పెద్ద బస్సుల ద్వారా వస్తున్నారు ఫ్రెండ్స్, ఎక్కువనైతే. సో మీరు కూడా ప్రతి ఒక్కరు చూడండి. ఇది చూడాల్సిన పుణ్యక్షేత్రం. వాస్తవంగా కాశీ అనేది అది మామూలు జ్యోతిర్లింగం కాదు. ఆ మహాశివుడు నిజంగా అదొక అద్భుతం అనుకోవాలి.
ఇక గంగా హారతి అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రూమ్కి అయితే బయలుదేరాము. అదే కనిపించేది రోప్ సిస్టమ్ కోసం అయితే అది మరి అప్పుడు దర్శనం కోసం వెళ్ళాం కదా, ఆ రూట్లోనే టెంపుల్ దర్శనానికి వెళ్ళడం. ఆ పైన ఈ మిడిల్ సర్కిల్లో నంది ఉంటుంది పైన, చూడండి, నందిని చూసలే. ఇక ఇక్కడ నుండి రూమ్కి అయితే మేము బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుండి రూమ్కి బయలుదేరి ఈరోజు నైట్ స్టే చేసి మార్నింగ్ మళ్ళీ అయోధ్యకి అయితే బయలుదేరాలని అనుకుంటున్నాము. అయోధ్య రామ్ మందిర్ విజిట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రయాగ్రాజ్ వెళ్తాము. సో ఆ వీడియోలు కూడా మీకు ముందు చూపిస్తాను ఫ్రెండ్స్. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, చూడండి. ఎక్కువ మటుకు వ్యూస్ వస్తే లాంగ్ వీడియోస్కి నాకు వాచ్ టైం అనేది పెరుగుతుంది. సో నన్ను కొంచెం చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీరు కూడా ఇలాంటి టూర్స్ వేయండి. ఎప్పుడు చూస్తాం ఫ్రెండ్స్, ఎప్పుడు డబ్బు సంపాదన అది ఇది అని ఏం లేదు. ఈ కాశీలో చూస్తే